ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 29, 30 తేదీల్లో అయితే జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. డబ్బు, గౌరవం, హోదా, లాభాలు మీకు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి వస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాల మార్పు అలాగే దైవం యొక్క తోడు మీకు ఉండటంతో అదృష్టం కలిసి వస్తుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను. గురూజీ సుబ్రహ్మణ్యం గారు సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త ఎటువంటి సమస్యకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ 2 రోజులు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ సమయంలో మీకు డబ్బు, గౌరవం, హోదా అనేది గ్రహాలు అలాగే దైవం మీకు ప్రసాదించబోతున్నాయి. మీ యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి మీ యొక్క తలరాత మారిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు. అందరినీ కలుపుకునే తత్వం ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. దానివల్ల వీరికి కొంతమంది అయితే దూరమైపోతూ ఉంటారు. చిన్నప్పటి నుంచే వీరికి కష్టాలు, బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, బాధలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆకర్షణీయమైన రూపం, ప్రత్యేకమైన తేజస్సు కూడా ఉంటుంది. చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం ఉంటుంది. అలాగే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వీరికి ఉంటుంది. వీరికి చక్కటి మాట తీరు ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల శత్రువులు అయితే అధిక మొత్తంలో ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరి జీవితంలో అయితే మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. అలాగే వీరు చూడటానికి పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ లోపల ఎన్నో సమస్యలు, ఇబ్బందులు అయితే వీరికి ఉంటాయి. పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎన్నో బాధలు అయితే వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు పెద్దవారి పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరికి కాంప్రమైజ్ అంటే అస్సలు కారు ఏ విషయంలోనైనా అని చెప్పుకోవచ్చు. ఏ విషయంలో అయినా వీరిదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఆవేశం, కోపం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి స్నేహితులు అయితే
ఎక్కువగా ఉంటారు. సంచలమైన మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకోలాగా మాట్లాడే తత్వం అయితే వీరికి ఉంటుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. ముక్కుసూటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవారాధన వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకునే శక్తి అయితే వీరికి ఉంటుంది. దైవం యొక్క తోడు కూడా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ 2 రోజులు అయితే ఆగస్టు 29, 30 తేదీల్లో అయితే అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఈ సమయంలో గురువు బుధువు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో కుజుని సంచారం మీకు అద్భుతంగా యోగించబోతుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మీకు మంచి లాభాలు వస్తాయి. ఏ పని చేసినా అలాగే కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో ధన సంపాదన పెరుగుతుంది. ఈ సమయంలో మీకు కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. డబ్బు పరంగా అయితే మీకు కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా మీరు తెలివిగా చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయం అయితే మీకు అద్భుతమైన సమయం. ఈ సమయంలో మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ సమయంలో అయితే మీపై కుళ్ళు కుతంత్రాలు చేసిన వారు, మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు మీ ఎదుగుదలను చూసి మాత్రం తలదించుకుంటారు. మీ జీవితంలో అయితే ఈ సమయంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయం మీకు అద్భుతమైన సమయం. మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, నష్టాలు, ఇబ్బందులు తొలగిపోయి మీకు మంచి అవకాశాలు, అద్భుతమైన అభివృద్ధులు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ కలలు నెరవేరుతున్నాయి. గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ కోరిక తీరుతుంది. ప్రభుత్వ ఉద్యోగం మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టపడండి, ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఒక తెలియని వ్యక్తి సహాయం కూడా మీకు అందుతుంది. ఆలోచించకుండా మీకు అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీరు సద్వినియోగం చేసుకోండి. ఏ వైపు నుండన్నా మీకు డబ్బు అనేది వస్తుంది. ఈ సమయంలో అయితే దైవం అయితే మీకు తోడు ఉంటుంది. సహనంతో ఉండండి. అదృష్టం కూడా మీకు తోడు ఉంటుంది. ఈ సమయంలో ధైర్యంతో ముందుకు అడుగు వేస్తే ఈ సమయం మీకు అద్భుతంగా కలిసి వచ్చే సమయం. మీకు విడిపోయిన బంధాలు కూడా కలుస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అయితే ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. అలాగే ప్రమోషన్లు కూడా వస్తాయి. మా తలరాత మారదు అనుకున్న వారికి ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ఈ సమయంలో మీకు శత్రువులు పెరుగుతారు. అలాగే ఒక వ్యక్తి మీపై చెడు ప్రయోగాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో అలాగే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. అలాగే మీరు మాత్రం నిత్యం అయితే హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఉదయం సాయంత్రం లక్ష్మీదేవిని నిష్ఠతో పూజించండి. దైవం యొక్క తోడు మీకు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.